Now we are discussing about impact climate change of India. ఇంపాక్ట్ ఆఫ్ క్లైమేట్ చేంజ్ ఆన్ ఇండియా అనేది అంటే భారతదేశం మీద ఈ యొక్క శీతోష్ణ స్థితి ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తుంది. ఇంపాక్ట్ ఆఫ్ క్లైమేట్ చేంజ్ ఆన్ ఇండియా, దీని యొక్క ప్రభావం అనేటువంటిది మనం చూసాం. ఏజీడబ్ల్యూ అనేది ఏ విధంగా వాతావరణాన్ని ప్రభావితం చేస్తుంది, దీనివల్ల ఎట్లాంటి ఎఫెక్ట్ అనేది ఈ భూగోళం మీద ఏర్పడుతుంది, ఈ క్లైమేట్ చేంజెస్ వల్ల ఏ ప్లేసెస్ ఎట్లాంటి సిచ్యువేషన్స్ ఏర్పడి పంటలు పండడానికి అనువైనటువంటి వాతావరణం ఏర్పడుతుందని ఇవన్నీ కూడా మనం చేంజెస్ చూసాం. మరి పర్టికులర్గా దీని యొక్క ప్రభావం అనేటువంటిది నార్త్ ఇండియాలో అలాగే సౌత్ ఇండియాలో ఏ విధమైనటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. Though a rise of 2 degrees Celsius in average temperature may appear to be small. మనకి 2 degrees Celsius అనేటువంటిది చాలా తక్కువ అనమాట. అంటే 2 degrees Celsius అనేది ఎక్కడ ఉంటుందా, నార్మల్గానైనా మినిమమ్ 15 degrees ఉంటుంది. 15 degrees to 20 degrees మినిమం టెంపరేచర్. ఓకే, అది వింటర్లో. సౌత్ ఇండియాలోకి వచ్చేసరికి ఆ విధమైన టెంపరేచరు ఉంటుంది. అది యావరేజ్ టెంపరేచరు అక్కడ ఎప్పుడు చూసినా సరే మ్యాక్సిమమ్ మినిమం కూడా 20 degrees to 25 degrees మాత్రం ఉంటుంది నార్త్ ఇండియాలో. ఎందుకనంటే అక్కడ వింటర్ అయినా సమ్మర్ అయినా, ఇంకా సమ్మర్ ఇంకా కూల్గా ఉంటుంది, వింటర్ అనేటువంటిది ఇంకా కూల్గా ఉంటుంది. కానీ డే టైం అనేటువంటిది 20 degrees యావరేజ్ టెంపరేచరు 20 to 25 degrees మధ్యలో ఉంటుంది. కానీ సౌత్ ఇండియాలోకి వచ్చేసరికి సమ్మర్లోకి వచ్చేసరికి అధికమైన టెంపరేచర్ ఉంటుంది. మన 2 degrees Celsius అనేది మనం ఎంత లంబసింగి అని ఉంటుంది ఇక్కడ విశాఖపట్నం ఆ ప్రాంతంలో మనకి మరో ఊటీ లాంటిది అనమాట. కేరళలో ఉన్న ఊటీ ఎలా అయితే చల్లని ఉదక మండలం ఉంటుందో అట్లాగే మన లంబసింగి అనేటువంటి ప్రాంతం విశాఖపట్నంలో కూడా ఆ విధమైనటువంటి వాతావరణం ఉంటుంది అక్కడ. అట్లాగే నార్త్ ఇండియాలోకి వచ్చేసరికి హిమాలయాల వల్ల ఆ నార్త్ ఇండియా మొత్తం కూడా కూల్ క్లైమేట్ అనేటువంటిది ఉండడం జరుగుతుంది. ఇట్ వుడ్ రిజల్ట్ ఇన్ ఏ రైజ్ ఆఫ్ 1 meter ఇన్ సీ లెవెల్స్ బై ఎర్లీ నెక్స్ట్ కంట్రీ. అంటే తర్వాత మన ముందు ఉన్నటువంటి తర్వాత మన ప్రక్క దేశాలకు కూడా ఈ విధమైనటువంటి ఆ సీ లెవెల్స్ అంటే ప్రతి 2 degrees Celsius కనుక టెంపరేచరు ఇంక్రీజ్ అయితే దానికి సీ లెవెల్స్ అంట పెరుగుతాయంట. సీ లెవెల్స్ ఏమైతే అంటే టెంపరేచర్ పెరిగినప్పుడు సీ లెవెల్స్ పెరుగుతాయి. టెంపరేచర్ డిక్రీజ్ అయింది అనుకుంటే సీ లెవెల్ ఏమవుతుంది, సముద్ర వాటర్ ఏమవుతుంది అంటే ఫ్రీజ్డ్ అవుతుంది కదా, కొంచెం తగ్గుతుంది. అంటే ఎప్పుడైతే అది మెల్ట్ అయిందో దాని యొక్క అంటే మనకి ఆటు పోటు అంట. సముద్రం ఎప్పుడైనా ఆటు పోటు విన్నారా? ఆటు అంటే సముద్రం లోపలికి వెళ్ళిపోద్ది నీరు, పోటు అంటే పొంగుతుంది అనమాట. అంటే ఈ డే అండ్ నైట్ అలా జరుగుతుంది. డే టైము సముద్రం లోపలికి వెళ్తుంది, నైట్ టైము సముద్రం పొంగుతుంది అనమాట. అందుకని మనం బీచ్లో చూసినట్లయితే మనం డే టైం బీచ్కి వెళ్ళి ఆ రాళ్ళ వరకు వెళ్తాం అక్కడ బీచ్లో. కానీ కొంచెం చీకటి పడేది చూడండి, వాటర్ ఇంకా అవి దాటి వచ్చేస్తాయి. కాబట్టి నైట్ టైం పోర్టు అనేది ఉంటుంది అనమాట. This would affect large portion of our coastal areas and millions of people would have to be shifted. They would lose their livelihood. మన యొక్క జీవన విధానమైనటువంటి అంటే ముఖ్యంగా కోస్టల్ రీజియన్లో సముద్ర తీర ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలు ఈ సముద్ర లెవెల్స్ సముద్ర నీటి మట్టం పెరిగినప్పుడల్లా దానికి మెర్జ్ అయ్యేటటువంటి ప్లేసెస్ అన్నీ కూడా ఈ సముద్ర తీర ప్రాంతంలో ఉన్నాయన్నమాట. అంటే మనకి ఇలా ఉందనుకోండి, ఇలా ఉన్నప్పుడు ఈ ప్రాంతం అంతా కూడా ఈ ప్రక్కన ఉన్నటువంటి ప్రాంతాలన్నీ కూడా ఈ సముద్రం నీటి మట్టం పెరిగినప్పుడు లేకపోతే సైక్లోన్స్ వచ్చినప్పుడు మనం చూసాం కదా, కోరమండల్ తీరం అంతా కూడా ఈ రిట్రీట్ మాన్సూన్స్కి ఎఫెక్ట్ అవుతుందని చూసా విన్నారా? ఈ కోరమండల్ ప్రాంతం అంటే తమిళనాడు. ఈ తమిళనాడు అనేటువంటిది దేనికి
ఇక్కడ రిట్రీట్ మాన్సూన్స్కి హిట్ అవుతుంది అనమాట. ఇది ముఖ్యంగా చెన్నై ఈ ప్రాంతం అంతా కూడా ఈ తిరోగమన ఋతుపవనాలకి ఎఫెక్ట్ అవుతుంది అనమాట. అంటే వాతావరణం సముద్ర లెవెల్స్ పెరిగినప్పుడు ముఖ్యంగా మెర్జ్ అయిపోతూ ఉంటుంది. మద్రాస్ ఒకటి, అట్లా ఇటు చూసినట్టయితే బే ఆఫ్ అరేబియా సీ కోస్ట్లో ఉన్నటువంటి ముంబై, ఈ ముంబై, ఈ మద్రాస్ ముఖ్యంగా ఈ రెండు కూడా బాగా ముంపు గురై ఫస్ట్ సముద్రం పొంగితే లేకపోతే సైక్లోన్ ఎఫెక్ట్స్ అయితే ముఖ్యంగా ఫస్ట్ అతి తక్కువ సముద్ర తీరానికి 3 మీటర్ల హైట్లో ఉందంట. అంటే 3 మీటర్ల హైట్లో చాలా తక్కువ మీటర్లు, ఒక 10 మీటర్ల లోపు హైట్లోనే ఈ సిటీస్ ఉన్నాయి. దీని తర్వాత విశాఖపట్నం, ఇట్లా ఈ సిటీస్ ఒకవేళ అంటార్కిటికన్ కాంటినెంట్ కనుక అది మెల్ట్ అయితే కరిగితే దాని యొక్క ఎఫెక్ట్ ఆ సముద్ర లెవెల్స్ అన్ని కూడా పెరిగి ముఖ్యంగా ఫస్ట్ ముందు మెర్జ్ అయ్యేది తమిళనాడులో మద్రాసు ముఖ్యం ఫస్ట్, తర్వాత ముంబై, తర్వాత విశాఖపట్నం, అలాగా ఒక్కొక్క ఇది మెర్జ్ అవ్వటం జరుగుతుంది. కాబట్టి ఈ వాటర్ లెవెల్స్ అనేటువంటిది పెరిగితే కనుక ఈ సముద్ర తీర ప్రాంతాల్లో దగ్గర ఉన్నటువంటి లైవ్లీహుడ్ అనేటువంటిది, జీవన విధానం అనేటువంటిది డిస్టర్బెన్స్ అయిపోతుంది అన్నమాట. నియర్లీ 200 squatter families living in Nonranga in East Kolkata for the past few years are in the process of being evacuated by the Kolkata Metropolitan Development Authority, KMDA, అంటే Kolkata Metropolitan Development Authority. అంటే ఇక్కడ దరిదాపు 200 కుటుంబాలు ఆ ఏరియాలో వచ్చినటువంటి ఫ్లడ్స్ వల్ల అంట దాన్ని ఇది నోనడంగా అనేటువంటి ఆ ప్రదేశంలో వచ్చినటువంటి వరదల వల్ల అంట 200 ఫ్యామిలీస్ అక్కడి నుంచి ఖాళీ చేయించారంట, బాధితులు అయ్యారంట. వాళ్ళందరూ బాధితులు అయ్యి దాని నుంచి వాళ్ళని వేకేట్ చేయించారు. ఎక్కడికి? కోల్కతా మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ. అంటే మనకి ఏలూరు కార్పొరేషన్ అంటాం, ఏలూరు ఏమంటాం, తాడేపల్లిగూడెం అనేది మున్సిపాలిటీ, ఫస్ట్ పంచాయతీ, తర్వాత మున్సిపాలిటీ, తర్వాత కార్పొరేషన్, తర్వాత ఈ మెగా సిటీస్ అన్నమాట. అంటే మెట్రోపాలిటన్ సిటీ అంటాం. ఇప్పుడు మనకి హైదరాబాద్ మెట్రోపాలిటన్ సిటీ అంటే 50 లక్షల ఎబోవ్ ఉన్న జనాభా ఉన్న దాన్ని ఏమంటాం మెట్రోపాలిటన్. అంటే 1 కోటి జనాభా లోపు ఉంటే, 1 కోటి ఎబోవ్ ఉంటే వాటిని అంటే మెగా సిటీస్ అంటాం. వాటిని ఏమంటాం మెగా సిటీస్ అంటాం. ఇప్పుడు కలకత్తా, ముంబై, ఇంకొకటి ఏంటి ఢిల్లీ, ఈ 3 నగరాలు కూడా ఏంటి అంట మెగా సిటీ. ఓకే, మద్రాస్, హైదరాబాద్, ఇవి మెట్రోపాలిటన్ సిటీస్. వైజాగ్ చిన్నది. ఓకే, కాబట్టి అక్కడ ఎక్కడైతే ఈ కలకత్తా ఈ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీలోకి ఆ దగ్గరలో ఉన్నటువంటి ఈ నోనడంగ అనేటువంటి ఆ ప్లేస్ నుంచి ఈ వరద బాధితులంట వాళ్ళని ఖాళీ చేయించి ఈ నగరానికి తీసుకొచ్చారంట. Many of the families came to Kolkata in search of work after the Aila super cyclone ravaged Sundarban in 2009. 2009లో ఐలా అనే తుఫాన్ వచ్చింది. ఏంటిది? ఐలా తర్వాత లైలా వచ్చింది. ఐలా తుఫాను 2009లో వచ్చింది. తర్వాత వచ్చిన దానికి లైలా అని పెట్టారు. అయితే ఈ 2009లో ఐలా తుఫాన్ అనేది వచ్చింది. ఈ ఐలా సైక్లోన్కి సుందర్బాన్ డెల్టా, ఏదెంత సుందర్బాన్ డెల్టా, ఇది బంగ్లాదేశ్లో ఉంది. ఈ సుందర్బాన్ డెల్టా ఈజ్ ద లార్జెస్ట్ డెల్టా ఇన్ ది వరల్డ్. ప్రపంచంలోనే అతి పెద్ద డెల్టా ఏంటంటే సుందర్బాన్ డెల్టా. ఇక్కడ అత్యధికంగా పంటలు పండితే
ఈ పంటలు పండడానికి ఈ క్రాప్స్ ఇక్కడ గ్రోయింగ్ కావడానికి కాజ్ ఏంటంటే రివర్ బ్రహ్మపుత్ర. ఈ రివర్ బ్రహ్మపుత్ర వల్ల ఇక్కడ అత్యధికమైనటువంటి పంటలు పండితే ఇక్కడ ఈ ఏర్పడిన డెల్టాని సుందర్బాన్ డెల్టా, తర్వాత ఇండో గ్యాంగటిక్ డెల్టా. అదేంటంటే సుందర్బాన్ డెల్టా అనేది అత్యధికంగా వరదలు వస్తాయి, ఎక్కువ వాటర్ స్టోరేజ్ ఉంటుంది. ఇక్కడ ప్లెంటీ ఆఫ్ వాటర్ అనేటువంటిది ఫ్లో అయ్యేటటువంటి ఛానల్స్ కూడా ఇక్కడ ఉన్నాయన్నమాట. అయితే ఈ 2009లో ఐలర్ తుఫాన్ అనేది సైక్లోన్ వచ్చింది. ఈ ఐలర్ తుఫాన్కి ఈ సుందర్బాన్ డెల్టా ప్రాంతం అంతా కూడా మెర్జ్ అయిపోయింది అనమాట. 2009లో మునిగిపోయింది. ఆన్ March 30 the slum was bulldozed and heavy police presence and some hutments were set on fire. అయితే ఈ విధంగా వచ్చినటువంటి ఫ్లడ్స్ వల్ల, సైక్లోన్స్ వల్ల ఇక్కడ ప్రజలందరూ కూడా సిటీకి వచ్చారు. ఇక్కడ ప్రజలందరూ కూడా కలకత్తా ఆ సిటీకి వచ్చేసారు. మరి సిటీకి వచ్చినప్పుడు వాళ్ళకి ప్లేస్ సరిపోదు కదా. మరి ఆ సిటీకి వచ్చినప్పుడు ప్లేస్ సరిపోక వాళ్ళందరూ కూడా ఎక్కడ ఖాళీ ఉంటే అక్కడ డ్రైనేజెస్ ప్రక్కన, పెద్ద పెద్ద బిల్డింగ్స్ ప్రక్కన, అక్కడ అన్ని చోట్ల చిన్న చిన్న హట్స్ వేసేసుకున్నారంట. హట్స్ వేసేసుకుని ఉన్నప్పుడు మరి మిగతా వాళ్ళు అబ్జెక్ట్ చేస్తారు కదా, వాళ్ళు వెళ్ళటానికన్నా లేకపోతే అక్కడ ప్లేస్ ఆక్యుపై చేశారని కానీ ఇలా చేస్తారు. అందువల్ల వాళ్ళు ఏం చేశారంటే ఆ పోలీస్ ఫైర్ ప్రయోగించారు. అంటే వాళ్ళని వేకేట్ చేయించడం కోసం, లేకపోతే వాళ్ళని వేరే చోటికి షిఫ్ట్ చేయడం కోసం వాళ్ళు ససేమేర అనడంతో వాళ్ళని పోలీస్ ఫైర్ అంటే పోలీస్ కాల్పులు కూడా జరపడం జరిగిందన్నమాట. The recurrent thunderstorms over the past few days has meant sleepless and soiled nights for nearly 700 people who have been rendered homeless. చూసారా, దరిదాపు 700 మంది ప్రజలు ఇక్కడ 700 మంది ప్రజలు ఈ ఇల్లు లేని వాళ్ళుగా ఉండి అక్కడ అందరూ కూడా రాత్రులు నిద్ర లేకుండా, ఆహారం లేకుండా వాళ్ళు ఆ విధంగా గడపడం జరిగింది. దే వర్క్ యాజ్ హౌస్ హెల్ప్స్, రిక్షా పుల్లర్స్ అండ్ కన్స్ట్రక్షన్ లేబరర్స్. వీళ్ళు ఈ విధంగా అక్కడ పొలాలు ఉన్నవాళ్ళు కానీ, బిల్డింగ్స్ ఉన్నవాళ్ళు కానీ, ఆస్తులు ఉన్నవాళ్ళు కానీ వాళ్ళంతా కూడా వేకేట్ చేసి సిటీకి రావడం వల్ల అక్కడ ఉన్నవాళ్ళు అవ్వచ్చు. కానీ ఇక్కడికి వచ్చేసరికి ఏమయ్యారు, వాళ్ళు వర్క్ లేని వాళ్ళు, మనీ లేని వాళ్ళు అయ్యారు. వాళ్ళు బాగా అక్కడ ఏమి వాళ్ళ చేతుల్లో లేనటువంటి స్థితిలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా చివరికి వాళ్ళ ఇంట్లో అక్కడ ఉన్నటువంటి ఇళ్లలో పని వాళ్ళు గాను, రిక్షా పుల్లర్స్, రిక్షా తొక్కే వాళ్ళు గాను, ఆ విధంగా కన్స్ట్రక్షన్ లేబరర్స్ అంటే బిల్డింగ్స్ కానీ, బ్రిడ్జెస్ కానీ, రోడ్స్ కానీ ఇట్లాంటి నిర్మించేటటువంటి వాటిలో వర్కర్లుగా చాలామంది జాయిన్ అయ్యారు. ద అదర్ ఎఫెక్ట్ వుడ్ బి ఆన్ రెయిన్ఫాల్. ఇంకోటి ఏంటంటే మళ్ళీ అక్కడ వీళ్ళు రావటం, మళ్ళీ అక్కడ కూడా వర్షం ఎఫెక్ట్ అవ్వడం. దిస్ ఈజ్ లైక్లీ టు బి మోర్ erratic and lead to greater imbalances. Some places are likely to receive excess rainfall whereas other would get less than normal. అంటే ఒక చోటేమో కురిసిన దానికన్నా అధికంగా వర్షపాతం వల్ల మునిగిపోవడం జరుగుతుంది, కొన్ని చోట్లేమో అసలు వర్షమే లేకుండా ఉంది. అంటే ఆ ఏరియాలలో, ఆ వెస్ట్ బెంగాల్ ఆ ప్రాంతంలో, కలకత్తా నగరంలోకి వచ్చినటువంటి ఆశ్రయం పొందినటువంటి వాళ్ళకి మళ్ళా మరొక పిడుగులాగా మళ్ళీ వర్షం రావటం, అక్కడ మళ్ళీ వాళ్ళు మునిగిపోవడం జరిగింది. అంటే ఈ క్లైమేట్ చేంజ్ అనేటువంటిది, ఈ వాతావరణ మార్పు వల్ల, అంటే ఒక ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ మనకి కేస్ స్టడీ అనమాట ఇది. అందువల్ల అంటే ఇలా మరి వాతావరణం మారినప్పుడు, అంటే అధికంగా వర్షం వచ్చినప్పుడు, లేదా సైక్లోన్ సడన్గా ఈ యొక్క న్యాచురల్ డిజాస్టర్ వచ్చినప్పుడు ఎలాంటి ప్రమాదం జరిగింది, ఎలాంటి వాతావరణం ఎక్కడ ఎలా ఎఫెక్ట్ అయిందని చెప్తూ జరుగుతుంది అనమాట. ద వుడ్ గ్రేటర్లీ ఎఫెక్ట్ ద అగ్రికల్చర్ ప్యాటర్న్ అండ్ పీపుల్స్ లైవ్లీహుడ్. అంటే ఇక్కడ వాళ్ళకి చాలా ఏమైందంట, కరువులు వచ్చాయి, డ్రాప్స్
అండ్ ఫ్లడ్ ఎక్స్పెక్టెడ్ టు ఇంక్రీజ్. అంటే వీళ్ళు అధికంగా వరదలు రావటం, వర్షాలు రావటం వల్ల వరదలు వచ్చాయి. వరదలు రావటం వల్ల వాళ్ళకి ఏమొచ్చిందంట, పంటకు కరువు వచ్చింది. కరువులు వచ్చాయి. అట్లాగే అగ్రికల్చర్ ప్యాటర్న్ కూడా చాలా టఫ్గా ఉందన్నమాట. అంటే వాళ్ళు వ్యవసాయం కానీ లేకపోతే ఏదైనా పంటలు పండించడానికి మొక్కలు వాటిని కూడా డిస్ట్రాయ్ అయిపోయి, పంటలు అన్ని మునిగిపోయి వాళ్ళు కరువుల్లోకి వెళ్ళిపోయారు అనమాట. ద ఫాస్టర్ మెల్టింగ్ ఆఫ్ హిమాలయన్ గ్లేషియర్స్ వుడ్ డిస్టర్బ్ ద లైవ్లీహుడ్ ఆఫ్ ఫ్రెష్ వాటర్ ఫిషర్ ఫాక్ యాజ్ ద న్యాచురల్ హ్యాబిటెట్ టు ఫిష్ ఈజ్ ఎఫెక్టెడ్. చూడు, వీళ్ళకి ఈ హిమాలయాల నుంచి వచ్చేటటువంటి వాటర్ కూడా పొల్యూట్ అయిపోయింది. హిమాలయాల నుంచి వచ్చేటువంటి వాటర్ కూడా చాలా ఫ్రెష్ వాటర్, కానీ అది కూడా పొల్యూట్ అయిపోయింది. తర్వాత ఆ పొల్యూషన్లో ఫిషెస్ కూడా, అంటే వాళ్ళకి ఫిషర్మెన్స్కి జీవనాధారం అదే కదా, ఆ వేటాడేటటువంటి అది కూడా వాళ్ళకి లేకుండా పోయిందనమాట. సిమిలర్లీ ఫ్రేక్ వెదర్ కండిషన్స్ దట్ యు రీడ్ అబౌట్ ఆర్ లైక్లీ టు ఇంక్రీజ్. క్లైమేట్ చేంజ్ ఇస్ సంథింగ్ that happens at global level, therefore it affects all of us. This type of climate change effect of the not only Calcutta area, throughout the world. Climate changes are affected on the throughout world. అంటే ప్రపంచం మొత్తం కూడా ఒక కలకత్తా లాంటి చిన్న సంఘటన లాంటి ఇవే కాదు, ఇలాంటి వాతావరణ మార్పుల వల్ల ప్రపంచం మొత్తం కూడా దీనికి ఎఫెక్ట్ అవుతుందన్నమాట. ఇట్ ఎఫెక్ట్స్ ఆఫ్ ఆల్ అదర్, మనకి అందరికీ కూడా ఇది జరుగుతూ ఉంటుంది. ఇక్కడ న్యాచురల్ డిజాస్టర్స్ అయినటువంటి ఫ్లడ్స్ చూడండి, ఇక్కడ మొత్తం మునిగిపోయింది. ఇది ఇక్కడ చూడండి, ఇక్కడేమో ఫ్లడ్స్, ఇదేమో వాల్కానిక్ ఎరప్షన్, అంటే అగ్ని పర్వతాల ప్రేలటం వల్ల ఈ విధమైన పరిస్థితి ఏర్పడుతుంది. ఇక్కడ మొత్తం వరదల వల్ల మొత్తం కొట్టుకుపోతుంది. కాబట్టి ఇలాంటి సిచ్యువేషన్స్ అనేది ఇలాంటివే కాకుండా నిరాశ్రయమైనటువంటి పరిస్థితులు తేవడానికి ఈ క్లైమేట్ చేంజ్ అనేది చాలా ముఖ్యంగా ప్రభావం చూపిస్తూ ఉంటుంది. మరి భారతదేశంలో ఈ క్లైమేట్ చేంజ్ అయితే మెయిన్ ఎఫెక్టెడ్ అయ్యేది ఏంటంటే ఎక్కడ ఏటి వల్ల అగ్రికల్చర్ ఎఫెక్ట్ అవుతుంది, అగ్రికల్చర్ మీద పడుతుంది. నెక్స్ట్ హిమాలయాస్ అనేటువంటివి పొల్యూట్ అయిపోతుంది. నెక్స్ట్ హిమాలయాలలో ఉండేటువంటి పెరినియల్స్, అంటే మన ఈ రివర్స్ ఉన్నాయి కదా, జీవనదులు అంటాం కదా, అవి అధికంగా వచ్చి వరదలు వచ్చే ప్రమాదం ఉంది. అట్లానే ఒక్కొక్క ఏరియాలో రెయిన్ఫాల్ అధికంగా ఉంటే ఇంకొక ఏరియాలో రెయిన్ ఫ్యాట్గా ఉంటుంది, అంటే వర్షం లేనటువంటి పరిస్థితులుగా ఉంటుంది. కాబట్టి క్లైమేట్ చేంజ్ అనేటువంటిది వాతావరణాన్ని ప్రభావితం చేసేటటువంటి ఈ అంశాలు, అలాగే వాతావరణం మార్పుల వల్ల దేశంలో అనేక చేంజెస్ అనేటువంటివి ఏ ప్రాంతంలోనైనా సరే వాతావరణం. ఇప్పుడు వింటర్ సీజన్లో మనకి సైక్లోన్ వచ్చింది అనుకోండి, జనరల్గా వింటర్ సీజన్లో క్రాప్స్ మనకి ఈల్డింగ్ వస్తాయి, చేతికి వస్తాయి. మరి చేతికి వచ్చే టైంలో సైక్లోన్స్ వస్తే మొత్తం పంటంతా పడిపోతుంది.